హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా పిల్లలు బ్రెడ్ ఆమ్లెట్ చేయమన్నారు. మా ఇంట్లో పిల్లలు ఎక్కువ ఉంటారు కాబట్టి మామూలుగానే కోడిగుడ్డు అట్టేసుకుంటాం కదా, అలాగా చేస్తాను. చూడండి, అవి ఎలా చేస్తానో కూడా చూపిస్తాను మీకు. కొంచెం వాటర్, తర్వాత కొంచెం కారం. మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు, మా వాళ్ళు ఎక్కువ తింటారు కాబట్టి కొంచెమే వేసాను. కొంచెం ఉప్పు. ముందు నీళ్ళు ఎందుకు వేసారు అనుకోవచ్చు, అది కారం ఉంటుంది కదా, అది కలవాలి కదా, అందుకనే నీళ్ళు వేసి కలిపాము. నీళ్ళకి బదులు నూనె కూడా వేసుకుని కలుపుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇప్పుడు కోడిగుడ్లు పలగొట్టుకుందాం. గుడ్లు అయితే పలగొట్టేసాము, దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మా పిల్ల గుడ్లు పలగొడుతుంది కదా, ఈ మిక్స్ చేసే లోపల నేను పప్పు వేద్దామని పొద్దున టిఫిన్కి వేద్దాం కదా అని వచ్చిన చేస్తున్నాను. చూడండి, పొద్దున టిఫిన్కి అనమాట. పిల్లంతా గుడ్డు పలగొట్టింది కదా, అది మిక్స్ చేస్తుంది. ఇలాగనే పప్పు వేస్తున్నాను. మేమైతే ఆనంద్ బ్రెడ్ వాడుతున్నాము. మీరైతే మీనా బ్రెడ్ తీసుకోండి, ఇంకా టేస్ట్గా ఉంటాయి. ఇది మాకు ఇదే దొరికింది కాబట్టి నేను ఇదే తీసుకున్నాను. స్టవ్ అయితే వెలిగించాము, కొంచెం వేడెక్కాలి కదా. ఇది పెనం వేడయ్యే లోపల ఇది బ్రెడ్ గుడ్లో ముంచి తీద్దాము. రెండు వైపులు బాగా పట్టించుకోవాలి. చూడండి, అలా పట్టించుకుని ట్రైన్ వెళ్తుంది, పెనం మీద వేసుకోవాలి. అన్నీ మనం ఎన్నోతో చేసుకుంటాం, అన్నీ అలాగే చేసుకోవాలి. చూడండి, స్టవ్ వస్తే సిమ్లో పెట్టాను, ఎందుకంటే లోపల గుడ్డు గట్ట ఉంటాయి కదా, ఉడకాలి కాబట్టి, మగ్గాలి కాబట్టి చిన్న మంటలో పెట్టాను. కొంచెం నూనె, మేమైతే వేడిశనగ నూనె వాడతాం. మీ దగ్గర ఏ నూనె ఉంటే ఆ నూనె వేసుకోండి. తిప్పింది చూడండి, కాలనీయా లేవా, లైట్గా కలర్ వచ్చాయి కదా. అవి ఇందాక వేసినవి మా పిల్లోడు స్కూల్ నుంచి వచ్చాడు. అక్క, పిల్లడు వచ్చాడు, వెళ్ళి తీసుకురా. మంచి స్మెల్ వస్తున్నాయి. అబ్బాబ్బా, ఎలా ఉంది. బాబు వచ్చావా బడి నుంచి? అబ్బాబ్బా, స్లోగా రండిరా నాయన. ఇంకా కాలేదు, కొంచెం కాలాలి, కంగారు పడకు, ఓకేనా? బాగా కాలని అయిపోయినాయి, బాగానే కాలినాయి కదా, తీసేద్దాం ఇప్పుడు. ఇంకా ఉంది కాబట్టి గుడ్డుది ఇంకా కొన్ని వేస్తున్నాం. చూడండి, ఇందాక వేసినట్టే సేమ్. ఇవి ఈవినింగ్ కాబట్టి అండి, పిల్లలు బడి నుంచి ఇప్పుడు వచ్చారు కాబట్టి మామూలుగా ఇలా చేసి పెట్టాము. ఇలాగే కోడిగుడ్డు అట్టు కింద వేసుకుని కూడా చేసుకోవచ్చు పొద్దుటి టిఫిన్కి. అది కూడా మీకు రేపు వేసి చూపిస్తాను. తిరగేసుకుంటాం ఒకసారి, ఖాళీ లేవు చూడవచ్చు. అయిపోయినాయన్నీ మొత్తానికే తీసేద్దాం ఇప్పుడు. వేడివేడిగా అయిపోయినాయి కదా, మా పిల్లలు తిని చూస్తారు, ఎలా ఉన్నాయో చెప్తారు. కాలితే విన్ను
ఓ ఫినిష్ కూడా తింటున్నాడు, మా పిల్లోడు కూడా తింటున్నాడు చూడండి బొడ్డోడు. ఎలా ఉంది? బాగుందా? బాగుందా? బాగున్నదా విన్ను? మళ్ళీ చెప్పు. అబ్బా మా పిల్లలు చూడండి చక్కగా తింటున్నారు కదా, మా బొడ్డోడితో సహా. బోసు ఎలా ఉందిరా అక్క? ఎలా ఉంది? సైజు లేస్తున్నాడు మా పిల్లోడు చూడండి, మా బొడ్డోడు. కొంచెం కొంచెం తిన్ను నానా. బ్రెడ్ ఆమ్లెట్ చూస్తారు కదా, ట్రైన్ కూడా వెళ్తుంది చూడండి. ఇది కాలువ అనుకోకండి, మొన్న వానలు వచ్చినాయి కదా, చెరువు అనమాట. చెరువులాగా అయిపోయింది చేను, ఇదోటి చెరువులాగా నిండిపోయినాయి చూసారా. వాన 4 రోజులు వానకి అనమాట ఇదంతా ఇలాగ అయ్యింది. కాలువలా ఉంది మొత్తం చేను, ఈ పక్క చేయలే ఆ పక్క చేయలే. మాకు ట్రైన్ వెళ్తుంది చూడండి. కాలువలా ఉంది చేనే, కాలువలా ఉంది. ఇందాక ట్రైన్ చూశారు కదా, ఇందాక పప్పు ఎత్త మీకు చూపించాను కదా, పప్పు తీస్తున్నాను. కొంచెం పప్పు ఎక్కువ వేసేసాను, నలిగిన మట్టుకు తీస్తున్నాను.